హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు మోహన్. నేను ఎస్ఐటి మమ్మ నుంచి మాట్లాడుతున్నాను. చాలామంది కూడా కార్లని, బైకులని, ఎలక్ట్రానిక్స్ అని, మొబైల్స్ అని ఇలా అన్నీ ఈఎంఐల మీద కొంటారు. ఎందుకంటే వాడు స్పీడ్గా ఇచ్చేస్తాడు కదా డబ్బులు. తర్వాత రూపాయి యాడ్ అవుతే ఒక 50,000 1,00,000 ఈఎంఐ అయిపోద్ది. ఆ సమయంలో మీకు మంచి ప్రాపర్టీ వచ్చిన ఈఎంఐకి లోన్ రాదు, కట్టలేని పరిస్థితి, మెంటల్ టెన్షన్లు ఇవన్నీ వస్తాయి. సో ముందు ఎలక్ట్రానిక్స్ కొనే కంటే ఒక మంచి ప్రాపర్టీ మీద ఈఎంఐ పెట్టుకోండి, తప్పులేదు. ప్రాపర్టీ మీద ఈఎంఐ పెట్టుకుంటే మీకు మంత్లీ తక్కువ పడుతుంటుంది, ఇయర్లీ ఎప్రిషియేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇయర్స్ ఎంత పెరుగుతుంటుందో అంత ఎప్రిషియేషను ల్యాండ్ మీద వస్తుంది. సో తెగించండి, భూమిని కొనండి, దాని మీద ఈఎంఐ పెట్టుకోండి, పర్లేదు. ఈఎంఐ పెట్టుకొని ఎక్కువ ఈఎంఐ లేకుండా ఒక ఈఎంఐ పెట్టుకొని ఒక 5 ఏళ్ళు కట్టిన తర్వాత దాని నమ్మకానికి పెట్టండి. మీకు కావాలనుకుంటే డెఫినెట్గా మీరు కట్టిన దానికి డబుల్ అమౌంట్ వస్తుంది, ఇది షూర్గా చెప్పచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలామంది కస్టమర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ.